హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల వేధింపులో వింత. పీ4 కార్యక్రమం ద్వారా దీనివల్ల పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ బహిష్ట మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రపంచంలో మనం బలవంతపు పెళ్ళిళ్ళు, బలవంతపు మత మార్పిడుల గురించి విన్నాము. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బలవంతపు దాతృత్వం అనే ఒక విచిత్రమైన కార్యక్రమం ఆవిష్కృతమైంది. ఇది ప్రభుత్వ వైఫల్యానికి, బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. హామీల నుంచి ప్రహసనం వరకు ఎన్నికల ముందు అధికారంలోకి రాకమునుపు కూటమి ప్రభుత్వం ఒక బహుత్తరమైనటువంటి హామీని ప్రజల ముందుంచింది. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 1500 చొప్పున అందిస్తామని, 60 ఏళ్లు దాటితే ఆటోమేటిక్‌గా వృద్ధాప్య పెన్షన్ వస్తుందని వాగ్దానం చేసింది. కానీ అధికార పీఠం ఎక్కాక ఆ హామీని నెరవేర్చాలంటే రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంతో ఎంతో తీవ్రంగా ఉంటుందో మాటల్లో చెప్పాలంటే ఆంధ్రాను అమ్మినా సరిపోదన్న కఠిన వాస్తవం వారికి బోధపడింది. ఈ గండం నుంచి గట్టెక్కడానికి, మహిళల నుంచి వ్యతిరేకతను రాకుండా చూసుకోవడానికి ప్రభుత్వం హడావిడిగా తన హామీకి ఒక కొత్త ముసుగు తొడిగిందనైతే చెప్తున్నారు. దాని పేరే పేదరిక నిర్మూలన. ఆ పథకం యొక్క రూపురేఖలు ఇలా అయితే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యము. ఈ బృహత్కరంలో ప్రభుత్వం చేసే పని కేవలం రాష్ట్రంలో ఎవరు పేదలు అని గుర్తించడం మాత్రమే. మార్గదర్శకుల పాత్ర. సమాజంలో ఆర్థికంగా ఉన్నవారు, దాతృత్వ గుణం ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వారిని ప్రభుత్వం మార్గదర్శకులు అని గౌరవంగా పిలుస్తుంది. బంగారు కుటుంబాల దత్తత. ఈ మార్గదర్శకులు ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబాలు అంటే బంగారు కుటుంబాలు దత్తత తీసుకోవాలి. ఆ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు, చావు, చదువు ఆరోగ్యం వంటి ప్రతి అవసరాన్ని వారే ఆర్థికంగా అండగా నిలవాలి. ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు వారి పూర్తి బాధ్యత ఈ మార్గదర్శకులదే. కాగితంపై అద్భుతంగా కనిపించే ఈ పథకం ఆచరణలో అటర్ ఫ్లాప్ అయింది. తమ కష్టార్జితాన్ని ప్రభుత్వ పథకం పేరుతో మరొకరికి అప్పగించడానికి మార్గదర్శకులు ఎవరూ ముందుకు రాలేదు. బలవంతపు దాతలు, బలి పశువులు, ఉపాధ్యాయులు అంటున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. స్వచ్ఛంద దాతలు దొరకకపోవడంతో ప్రభుత్వం ఇప్పుడు బలవంతపు దాతలను సృష్టిస్తోంది అంటున్నారు. ఆ బలి పశువులు మరెవరో కాదు, మన ప్రభుత్వ ఉపాధ్యాయులే అంటున్నారు. తాజాగా ఒక జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ జారీ చేసిన ఉత్తర్వులే దీనికి సజీవ సాక్ష్యం. ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా రెండేసి పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి. వారి సర్వ బాధ్యతలను మోయాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు. ఇది కేవలం విడ్డూరం కాదు, క్రూరమైన చర్య అంటున్నారు. విమర్శ. తమ పిల్లల చదువులకే నానా తంటాలు పడుతూ, తమ కుటుంబ పోషణకే నెల జీతం కోసం ఎదురుచూసే ఉపాధ్యాయులు మరో 2 కుటుంబాల భారాన్ని ఎలా మోయగలరు? వారి సొంత జీవితాలే సవ్యంగా లేనప్పుడు ఇతరుల జీవితాలను ఎలా బాగు చేయగలరు అనైతే ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద డ్యూటీలు వేశారని అవమానించిన ప్రభుత్వం ఇప్పుడు వారి జీవితాలతోనే తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూడటము దారుణమైతే అంటున్నారు. అసలు దాతృత్వం అనేది హృదయంలో నుంచి రావాలి. ప్రభుత్వ ఉత్తర్వులతో కాదు ఇది. ఇది పేదరిక నిర్మూలన కాదు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఉద్యోగుల నెత్తిన రుద్దడం. ఒక వ్యక్తి తన సంపాదనలో నుంచి ఎవరికి సహాయం చేయాలో ప్రభుత్వాలు నిర్దేశించడం నియంతృత్వమే అవుతుంది, బాధ్యతారహితం అవుతుందంటున్నారు. ప్రతి మహిళకు కూడా 1500 ఇస్తామని హామీ ఇచ్చి చివరకు ఉపాధ్యాయులను బలవంతపు దాతలుగా మార్చే ఒక విఫలమైన ప్రయోగంగా మిగిలిపోవడం ఈ ప్రభుత్వ పాలనకు నిలువుటి అద్దం. ఈ వింత పోకడపై ఆంధ్రజ్యోతి పత్రిక వెలుగులోకి తెచ్చినటువంటి కథనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రభుత్వాలు తమ వాగ్దానాలను నెరవేర్చలేనప్పుడు ఎంతటి అసంబద్ధతమైన మార్గాలను ఎంచుకుంటాయో చెప్పడానికి ఒక చేదు ఉదాహరణగా తీసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.